అలాగే ఈ మీటింగ్లో అంటే అందరి పేర్లు గుర్తిస్తూనే కొద్ది పేర్ల గురించి చెప్తాను. ముక్కా రాంబాబు రాజానగరం నుంచి 298 మెంబర్షిప్. ముచ్చకర్ల అప్పారావు గారు రాజమండ్రి రూరల్ 252. ముమ్మిడి భాగ్యలక్ష్మి గారు రాజమండ్రి సిటీ. మీరు ఉన్నారమ్మా ఇక్కడ? ఓకే. ఎక్కడ గొంతు మీరా అంత దూరం వెళ్ళిపోయారండి. రాజమండ్రి 224. ఆడూరు రాజేష్ నిడతవలు 280. ఉప్పులూరి శివ కోవూరు 224. చాపల రామారావు గారు గోపాలపురం 281. కొండేటి విజయ్ కుమార్ గారు తణుకు 288. మీరా ఎక్కడ? నమస్కారం. రమణి చిన్నారి నర్సాపురం 221. బొజ్జాల్ లోవారాజు గారు పిఠాపురం 281. గనిశెట్టి లలితా దుర్గా గారు అమలాపురం 270. ఇవి మచ్చుకి చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మీరు ఊహించండి, ఒక కార్పెంటర్ పని చేసుకుంటూ, ఒక ట్యాక్సీ నడుపుతూ, ఒక ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ, ఇంట్లో బాధ్యతలు చూసుకుంటూ వచ్చిన గృహిణులు వీళ్ళందరూ కూర్చొని ఏ బేసిస్ మీద జనసేనకి ఇంత మెంబర్షిప్ చేశారంటే దీని భావజాలం చాలా ఆకట్టుకుంటూనే చేస్తారు. ఇన్ని సంవత్సరాలు ఒక పుష్కర కాలం ఎంత బలంగా నడపగలిగామంటే మీ అందరిలో ఉన్న ఒక ఆవేదన, ఒక కోపం, దానికి జనసేన ప్లాట్ఫామ్ అయింది. నేను దానికి ఒక ఫల్క్రమ్ లాగా ఒక సెంటర్ ఫిగర్ అయ్యాను. నేను దీన్ని ఒక బాధ్యతగా నడిపించాలి అని 10-12 సంవత్సరాలు, అంతకుముందు నాకున్న 2007 అనుభవం తీసేస్తే 14 నుంచి లెక్క పెట్టుకుంటే దాదాపు ఈరోజుకి పుష్కర కాలం బలంగా నిలబడి ఉండటం వల్ల ఈరోజు జనసేన 21 lakh మెంబర్షిప్ ఇచ్చాం. ఇది చాలా ఆర్గానిక్గా జరిగింది. ఇప్పుడు పార్టీ నడపడానికి ఇప్పుడు నేను ఎందుకు ఫస్ట్ టైం నిన్న మాట్లాడిన స్పీచ్ నిన్న మాట్లాడకూడదు, ఈరోజు మాట్లాడాలి. యాక్చువల్గా మీతో మాట్లాడదామని మైండ్లో ఉండింది, కానీ అది నేను ఆ సమయానికి అది వచ్చి మాట్లాడేశాను. మీ ఇందాక ఆలోచిస్తాను మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాను. నాకు ఎంత ఇష్టం, ఎంత ప్రేమ లేకపోతే నా దేశం మీద కానీ, మన నేల మీద కానీ, మన సగటు మనిషి ఎంత బాగుండాలని కోరిక లేకపోతే ఇంత రాను కదా, ఇంత ఒత్తిడి తీసుకొని కదా, అవసరమే ఉంది. చాలామందిలో సుఖంగా ఉండొచ్చు, బతికేయచ్చు. నేను చాలా సుఖవంతమైన పొజిషన్లో ఉన్నాను. యాక్చువల్ చెప్పాలి, నాలో జీవితంలో ఎప్పుడు లేని కష్టాలు తెచ్చుకున్నాను. నేను మా అమ్మ తిట్టేది. మా అమ్మ తిట్టి కూడా అలసిపోయింది. ఆవిడ కూడా పెద్దవాడు అయిపోయింది. నువ్వు లేని కష్టాలను తెచ్చుకుంటారా, ఉన్నది సరిపోయి నీకు అంటున్నాను. ఇది ఎందుకంటే నేను నిజంగా చాలామంది నిస్సహాయాలను చూసి, ఈరోజు రాజమండ్రిలో మీరు చూశారు, ఎన్ని రివ్యూ మీటింగ్లు చేస్తూ ఉన్నాం. దాదాపు రాజమండ్రిలో ఉన్న 65% మురుగునీరు గోదావరిలో కలిసిపోతుంది. గోదావరి పాడుతూ ఉంటుంది, ఫోటోలకు బాగుంటుంది, కానీ ఆ కలుషితం ఎంత ఇబ్బంది పెడుతుంది. దాన్ని ఎప్పటికప్పుడు ఇమీడియట్ బెనిఫిట్స్ కోసం ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, 2-3 పిల్లల్ని కనాలి ఒక్కొక్కళ్ళని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే భవిష్యత్తులో పాపులేషన్ తగ్గిపోద్ది, అప్పుడు ఇబ్బంది అవుతుంది అభివృద్ధికి. ఏదో ఆయన గణాంకాలు ప్రకారం ఆయన చెప్తే నాకు ఒకటి అనిపించింది, భవిష్యత్తుకి ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వడం కూడా మన బాధ్యత కదా అనిపించింది. పిల్లల్ని కనేస్తారు, కనిపించేసామో కానీ. సో నా వంతుగా నేను ఏం చేశానంటే ఈరోజు కూర్చోబెట్టి, అంటే 8 అంటే ఎంత అధికార యంత్రాంగం అందరూ కూర్చొని 8,000 కోట్ల పైచిలకు పుష్కరాలకు అవుద్ది. ఆ దాంట్లో ఏ నదిలో అయితే స్నానం చేయాలో ఆ నదిలో 70% 65 నుంచి 70% మురుగునీరంతా, లక్షల మంది వాడే మురుగునీరంతా గోదావరిలో కలిపేస్తుంటే దానికి బడ్జెట్ లేదు అసలు. ఎంతసేపు రోడ్లు, ఘాట్లు, లేదంటే మన మిగతా అన్నీ చూశారు కానీ ఎక్కడ కనిపించలే. సో ఆ గ్యాప్ ఉంది చూసారా. ఇప్పుడు సగటు ఏంటి, ఎవ్వరు మామూలుగా వీళ్ళల్లో మాట్లాడుకుంటారు, బయటికి మాట్లాడుకోరు. ఎందుకంటే పొలిటికల్లో దీనివల్ల బెనిఫిట్ ఉండదు, డివిడెండ్ ఉండదు. దీంట్లో అందరూ వదిలేసింది పట్టుకోవటమే జనసేన ప్రత్యేకత. చూడకపోతే అది
అది అది ఎందుకు పుడుతుందంటే సగటు మనిషి తాలూకు ఆవేదనని జనసేన అర్థం చేసుకున్నంతగా ఎంతమంది అర్థం చేసుకున్నారు నా సందేహం. దాని నుంచి ఉత్పన్నమైన ఇవన్నీ. సో మీరు ఆ భావాన్ని మీరు సంపూర్ణంగా మీరు అలవర్చుకుంటే, ఇఫ్ యూ బికమ్ ఎన్ ఎంబాడిమెంట్ ఆఫ్ జనసేన ఐడియాలజీ, మీరు జనసేన భావజాలానికి మీరు ఒక రూపం అనేది మీరు కల్పిస్తారు. మీరైతే మార్పు చాలా తక్కువ వ్యవధిలో వస్తుంది మార్పు. మరి దానికి మనం చేయాలంటే మనం ఏం చేయాలి? పార్టీ పరంగా అంటే వీ హ్యావ్ టు బీ అన్ ఎక్స్ట్రీమ్లీ డిసిప్లైన్ ఫోర్స్ ఉండాలి. ఒక వ్యవస్థను నడపాలి అంటే నేను అన్నీ మాట్లాడతాను, కులాల గురించి మాట్లాడతాను, మతాల గురించి దేనికి మాట్లాడతానంటే ఒక డాక్టర్ దగ్గరికి ఒక జబ్బు వెళ్తే డాక్టర్ ఏం మాట్లాడితే, బాబు నీకు ఇక్కడ ముక్కు బాగాలేదమ్మా, నీకు ఇక్కడ గుండెల్లో ఒక జబ్బుని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గుర్తిస్తారు రకరకాల టెస్టులు పెట్టి. అలాగే నాకు సోషల్ డాక్టరింగ్ ఇష్టం. నాకు దాన్ని కన్వీనియంట్గా నా పొలిటికల్ గెయిన్స్కి నేను ఎప్పుడు మాట్లాడను. నిజంగా చెప్పాలి, నాకు నిజంగా పొలిటికల్గా నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. నాకు సామాజిక మార్పులు చాలా ఇష్టం. ఎందుకంటే నేను అలాంటి వ్యక్తి నాయకుడి కోసం ఎదురు చూసాను చిన్నప్పుడు అంతా. నాకు అలాంటి ఎవరు దొరకలేదు. అందుకే నేను ఎవరు దొరకనప్పుడు కూర్చోబెట్టి అట్లీస్ట్ నాకు ఇష్టమైంది నేను చేసుకుని వెళ్దామంటే నన్ను మీరందరూ కలిపి ఇక్కడ దాకా పట్టుకొచ్చారు. నిన్న విశ్లేషకుల చేత కూడా తిట్టించారు నన్ను మీరు. మరి డిసిప్లైన్డ్ ఫోర్స్ కావాలి. 12 సంవత్సరాల క్రితం ఇదే మాట చెప్పాలంటే ఎంతమందికి అర్థమైంది నేను చెప్తే? 12 సంవత్సరాల క్రితం నేను కూర్చోబెట్టి మాట్లాడి బలంగా నిలబడితే ఈ రోజున ఇంతమంది అర్థం చేసుకున్నారు. కాలం మిమ్మల్ని ఒక శిల్పాన్ని మలిచినట్టు మలిచింది కాలం మిమ్మల్ని. 12 సంవత్సరాలు నేను నిలబడ్డాను కాబట్టి, మీరు నిక్కచ్చిగా బలంగా నిలబడ్డాను కాబట్టి మిమ్మల్ని మీరు షేప్ చేసుకున్నారు. ఈరోజు చెప్తున్నాను, దిస్ ఈజ్ ద టైమ్ టు షేప్ జనసేనాస్ ఫ్యూచర్, జనసేనాస్ డెస్టినీ. అందుకే నేను పొద్దున్న లేకగానే ఒక ఆలోచన వచ్చింది, ఏం చెప్పాలి వస్తే కూర్చోబెట్టి అంటే ఏదో నాకు సభ పెట్టినప్పుడు కూర్చోబెట్టి నాకు నిద్ర పడదు. నాకు మా వాళ్ళందరూ వస్తారు, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి వీళ్ళకి అని అనుకున్నప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఉద్యమని పేరు పెట్టాను, ఎందుకు సాధక్ అనే పేరు పెట్టాను, ఎందుకు ప్రధాత అనే పేరు పెట్టాను అంటే, పేర్లు అనేది రిలవెంట్, ఏదో పేర్లు పెట్టుకోవచ్చు. అది నేను అనిపించింది, అది నా జీవితంలో భాగాలు అవన్నీ. నేను అనుకున్నా ఎలా వచ్చినాయి పేర్లు నాకు అనుకున్నాను. నేను మనోహర్ గారితో కూర్చోబెట్టి అసెంబ్లీ సెషన్స్ మధ్యలో ఇద్దరం కూర్చోబెట్టి ఇలా మాట్లాడుకుంటామంటే ఇలాంటి పదాలు చెప్పాను, పర్యాయ పదాలు వెతుకుతూ ఆ పదాలు వెతుకుతూ సార్ నాకు ఇవి బాగున్నాయి చేద్దామంటే దాన్ని పెట్టాను. సో ఈరోజు పొద్దున్న తెల్లవారుజామున మా దుర్గేష్ గారి బాధ్యతలు మొత్తం అన్ని పొల్యూషన్ ప్లాంట్స్ అని తిప్పేశారు. మొత్తం మురుగునీళ్ళు ఎక్కడెక్కడ డ్రైనేజ్ కాలు మొత్తం తిప్పేశారు ఈ రోజున. సో అందుకని రెడీ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక 5:30కి మెలుకు వచ్చి అనుకున్నాను, ఈరోజు దేని గురించి చెప్పాలి ఈ రోజున అనుకున్నాను. సో నాకు ఈ 3 ఎలా వచ్చినాయి 3 పేర్లు అనుకుంటామంటే, ఇది నా జీవితంలో భాగాలు. ఇక నేను చూస్తుంటే మన మాగాపు వీర్రాజు గారు కానీ, లేదంటే చింతపల్లి సంతోష్ గారు కానీ, తూముల్ కిషోర్ కానీ ట్యాక్సీ వీళ్ళ ముగ్గురు జస్ట్ మీరు భాగ్యలక్ష్మి గారు, భాగ్యలక్ష్మి మీరమ్మా ఇక్కడున్న చేసిన మన ఆడపడుచులు కానీ, నీ పేరు నేను మర్చిపోలేదు, అందుకనే కదా పిలిచింది, అందుకనే కదా ఉన్నావు. నేనేం చెప్పానంటే, నాకు వేలు సంఖ్య అవసరం లేదు, 10 మంది ఆర్గానిక్ చేసి నాకు వాళ్ళు కావాలి. ఇది ఎందుకు చెప్పానంటే, మార్నింగ్ లేచినప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నేను అందరిని ఇండివిజువల్ గుర్తిస్తాను. నాకు ఇలా కాదు, మన దగ్గర దాదాపు 20,000 మంది ఈ సాధక్ డ్రైవ్ చేసిన సాధకులుగా ఉన్నారు. సో నేను వివరిస్తాను ఎందుకు మీరు సాధక్ అనే పదం. ఇవన్నీ మనం ఒక అవగాహన ఉన్నప్పుడు, ఒక నేసెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు, లేదంటే మనం ఎదుగుతున్న పరిణామ దశలో ఉన్నప్పుడు, సమాజాన్ని చూస్తున్నప్పుడు ఒక చిన్న కోపం వస్తే, ఒక అన్యాయం చూసినప్పుడు, ఒక మురుగునీటిని శుద్ధి చేయకుండా కాలంలోకి వదిలేసినప్పుడు, తాగే నీళ్లు కలుషితం అయిపోతుంది, సగటు మనిషికి ఒక వ్యక్తికి చిన్నపిల్లడు కోపం వస్తే ఎవరి మీద కోపం చూపించాలో తెలియదు, కానీ అన్యాయం జరుగుతుంది తెలుస్తుంది.
అది కొద్దిగా ముందుకెళ్తే అది ఒక ఉద్యమకారుడి రూపం వస్తుంది. దాన్ని ఉద్యమిస్తాడు, దానికి ఏది వాళ్ళతో మాట్లాడటం లేదని ముందుకెళ్ళడం. కానీ దానిని కొన్ని సంవత్సరాల పాటు పట్టుకుంటే ఒక సాధకుడిగా మారుతాడు. సాధకుడు అనేది ఇట్స్ స్పిరిచువల్ వర్డ్, యాక్చువల్గా పొలిటికల్ వర్డ్ కాదు. సాధక్ అంటే ఒక సాధన చేసేవాడు, స్పిరిచువల్ సాధన చేసేవాడు సాధక్ అంటే. నేను రాజకీయాలని స్పిరిచువల్ సాధనగా పెట్టుకున్నాను. ఎందుకంటే నేను వెళ్ళిపోయి నేను కూర్చోబెట్టి యోగాలు చేసుకుంటూ ఇవన్నీ పెట్టుకుంటూ నేను చాలా సుఖంగా ఉండిపోవచ్చు. నాకు యోగ సాధనలో కూడా స్వార్థంగా కనిపించింది. నాకు ఆ యోగ సాధనని వదిలేసి రాజకీయాలు నా యోగ సాధనగా పెట్టుకున్నాను నేను. సో అందుకు నా జీవితం ఉద్యమించే వ్యక్తి ఆలోచన విధానం నుంచి సాధకుడిగా మారింది. సాధకుడిగా ఒక 12 సంవత్సరాలు నలిగిన తర్వాత, సాధకుడు ముందు ఉద్యమించాను, చాలా సంవత్సరాలు మాట్లాడాను, ఇదేదో సినిమాలో చెప్పాను, కొంత పాలిటిక్స్ చేశాను, కొంత అప్పుడు కొన్ని రాజకీయ ప్రస్థానం చేశాను, ఉద్యమించాను. ఒక 12 సంవత్సరాలు సాధకుడిగా నలిగాను. ఇప్పుడు నాకు ఈ పరిస్థితి ఏముందంటే నేను ఇవ్వగలను, నా అనుభవాన్ని ఇవ్వగలను, ప్రదాత, నా డబ్బులు ఇవ్వగలను, నేను కొంతమంది బాధ్యతలు పంచుకోగలను. ప్రదాతనంటే ఇవ్వగలిగేవాడు, నాట్ జస్ట్ మనీ, తన జీవిత సర్వస్వాన్ని. నాకు ఈ 3 స్టేజెస్ కనిపించినాయి. సో మీరు యు ఆర్ ఇన్ సెకండ్ స్టేజ్. అంటే దీనికి మెడల్స్ ఏమి ఉండవు. ఇది మన కోసం మనం చేసుకునే పని. నాకు ఎవరు గుర్తిస్తారని కూడా నేను చేయలేదు. నేను నా కోసం నా నేల అనుకుని చేశాను, నా దేశం అనుకుని చేశాను. అందుకే ఒక ఉద్యమించే మనస్తత్వం నుంచి ఒక సాధకుడిగా మారి 12 సంవత్సరాల పార్టీని ఓటముల మీద ఓటములు తీసుకుంటూ తిట్లు మీద తిట్లు తింటూ ఇక్కడ దాకా తీసుకొచ్చానంటే ఎంత బలం ఉండాలి మీరు ఆలోచించి, ఎంత తట్టుకునే శక్తి ఉండాలి. నా చేతిలో ఉన్న ఉంగరంకున్న ఈ భగవంతుడు శక్తి తప్ప నా దగ్గర ఇంకేం లేదు. నా దగ్గర కన్నీళ్ళు పెట్టేసుకుంటారు చాలామంది, కదిలిపోతారు, పారిపోవాలనుకుంటారు. మీకు తెలుస్తుంది ఇలాంటి బాధలు ఎలా ఉంటాయి. కానీ నేను నిలబడ్డాను దానికి. దేనికంటే నేను ఒక్కడిని వీగిపోతే చాలా లక్షల మంది నన్ను నమ్మేవాళ్ళు బలహీనపడిపోతారని చెప్పి అలాగే తట్టుకుని ఉంటా ఉండేవాడు. ఎప్పుడు మాట్లాడితే నన్ను ఎంత కన్వీనియంట్గా తిడతారంటే, నన్ను ఒకసారి ఏమో కుల ప్రస్తావన పట్టుకొస్తారు. నేను నిజంగా పూర్తిగా సోషలిస్టిక్ ఐడియాలజీ మాట్లాడినప్పుడు నన్ను ఎవరు అసలు ఇది ప్రాక్టికల్ ఐడియాలజీ కాదండి. మరి ఏది ప్రాక్టికల్ ఐడియాలజీ అంటే నేను కూర్చోబెట్టి కాస్ట్ అంటారు. అసలు నాకు కులాలు ఎంత విసుగు వచ్చేసిందంటే, ఈ రోజున గోదావరి నీళ్ళు మనం తాగాలంటే ఒక్కొక్క కులానికి ఒకలా పనిచేస్తాయా? మురుగునీరు గోదావరిలో కలుషితం అయిపోతుంటే మీరు కూర్చోబెట్టి ఒక్కొక్క కులానికి ఎక్కువగా పనిచేయడం, ఇంకొక కులానికి తక్కువగా పనిచేయడం, అందరికీ సమానంగా, మతానికి సంబంధం లేదు, అందరూ సమానంగా పోతాం ఆ నీళ్ళు తాగితే. ఆ స్థాయిలో ఉన్నాయి. సో నేను ఇవన్నీ ఆలోచించి సమ్మర్ ఎక్కడో మనం దీనికి ఒక యూనివర్సల్ థాట్ పట్టుకోద్దాం, మోర్ ప్రాక్టికల్ థాట్ అని తీసుకొచ్చి ఇక్కడ దాకా నడుపుకుంటూ వచ్చాను. నా మీద ఇష్టంతో బైక్ హారన్లోనూ మనం కూర్చోబెట్టి మన సైలెన్సర్లు పీకేసి బైక్ సౌండ్ల దగ్గర నుంచి వచ్చే యువత ఈ రోజున బాధ్యత గల నాయకులు అయ్యారు చాలా నియోజకవర్గాలు. అంటే వాళ్ళు నిరంతరం నేను చెప్పి మాట్లాడి అసలు ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు ఎవరన్నా అడగాను, మీ పేరేంటమ్మా? హసీనా గారు, షేక్ హసీనా. ఇక్కడున్న ఆడపడుచులు అందరూ వాళ్ళు అంతకుముందు ఒక 15 సంవత్సరాల ఇళ్ళలోంచి చెప్పిన బయటకు వచ్చేవాళ్ళు అడగాను, అసలు ఇప్పుడు వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఏ ధైర్యంతో వచ్చారంటే, నేను చెప్పాను మీలో నుంచి బలమైన నాయకులు రావాలి. మీరు ఇళ్లలోంచి మీకున్న నిజంగా గృహిణులకున్నంత కోపం పాలిటిక్స్ మీద అవగాహనకి ఎవరికి, మగాళ్ళు కూడా అంత ఉండదు అనిపిస్తుంది ఒకసారి. మీకు వచ్చి ఎంత ఎదురు తిరిగి అసలు నేనేమిటి లాగిపెట్టి కొట్టి మా అమ్మ దగ్గర వింటా ఉండేవాడిని అన్నీ. నాకు అందుకు తెలుసు మీరు అందరూ, మా పిన్నుల దగ్గర మా అక్కల దగ్గర వింటేవాడిని నేను. సో నాకు ఇంట్లో ఆ కోపాలు ఎలా ఉంటాయో తెలుసు నాకు. సో అందుకని నాకు జనసేన ఆడపడుచులకి చాలా ఉన్నతమైన స్థానం ఇవ్వాలన్న నా కోరిక. దానికి నమ్మి మీరు నిలబడ్డందుకు ఇక్కడ ఉన్న మీ తరపున జనసేనలో ఉన్న వీర మహిళలందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను హృదయపూర్వకంగా పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీరు నన్ను నమ్మి నిలబడినందుకు నేను నా గుండె లోతుల నుంచి మీకు నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అంటే యుద్ధం చేయాలంటే వీరతల కింద యుద్ధం మీరు పంపించాలి. మీరు విజయం సాధించాలని మీ దీవెనలు పంపించకపోతే మీకేం జరిగింది? మేమేం గెలుస్తాం ఇక్కడి నుంచి. అంటే మీ దీవెనలు, అందుకనే నేను మిమ్మల్ని బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా తీర్చిదిద్దాలనుకున్నాను.
అదే అమ్మా, మీరు అర్థం చేసుకున్నదంతా అక్కడ విశ్లేషకులు అర్థం చేసుకునే పరిస్థితులు వేరేగా ఉండేది. వాళ్ళు అలాగే అదే మా సగటు ఆడపడుచు అర్థం చేసుకున్నంత నన్ను అర్థం చేసుకోకుంటే, నన్ను అర్థం చేసుకుని ఒకళ్ళేమ్మా, చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు, మీరు కాకుండా. సపోజ్ అలాగే మా ఆడపడుచు ఇక్కడ అర్థం చేసుకున్నంతగా మళ్ళీ మోడీ గారు అర్థం చేసుకున్నారు నన్ను, మధ్యలో అర్థం చేసుకోవాలా. ఆయనకి నేను అర్థం అవుతాను, మీకు నేను అర్థం అవుతాను. ఏమో అంటే నాకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ఏమైపోయిందంటమ్మా, బ్రహ్మంగారి కాలజ్ఞానం చాలా వింతగా ఉంటుంది. ఎవరు ఏ నాయకుడు వస్తే ముందుగా అక్కడ స్థానికంగా ఒక పాత పేపర్లో కొంచెం కాఫీ వేసేసి పాత తెలుగులో రాసేస్తారంట. పాపం బ్రహ్మంగారు రాసేలేదు. అలాగే నాకు మీరు చెప్తుంటే నాకు అది గుర్తు వచ్చింది ఒకప్పుడు, అంతకుముందు. అందుకని నాకు ఏదనంటే కాలజ్ఞానంలో ఉందా లేదా నాకు తెలియదు, కానీ ఓకే ఓకే, సంతోషం. ఓకే, నాకు మీ మధ్యలో నన్ను బాధ పెట్టి నా నవ్వు తీసేశారు. అంటే ఎందుకంటే అంటే నా నవ్వు ఎందుకు తీశారంటే, 2 సంవత్సరాలు నా నవ్వు పోయింది. మీరు చూస్తే తక్కువ నవ్వాను. ఒక నిమిషం, ఒక నిమిషం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నా నవ్వు ఎందుకు పోయిందంటే, మధ్యలో చెప్తుంటారు వాళ్ళు, అన్న నవ్వడం మానేసాం, నవ్వడం మానేకి మేము ఏం చేస్తాం, అందరూ రోజు కూర్చోబెట్టి యుద్ధం చేసేటప్పుడు నాకు చాలా ఆనందం ఉంటుంది. ఎందుకంటే పోతాం కాబట్టి పర్లేదు, బాగా యుద్ధం చేద్దాం అనుకుంటున్నాం. బాధ్యత అప్పచెప్పిన తర్వాత చాలా బరువు, భుజాలు వంగిపోతాయి. దాంట్లో పడిన తర్వాత నాకు అనిపించింది, ఒక 12 సంవత్సరాలు నలిగిన తర్వాత ఇంకా నన్ను తిడతా ఉంటే ఇంక విసుగొచ్చింది. ఇంకెవ్వరికి ఎవరు తప్పులు కనిపించో నా ఒకటి తప్పు అంటే నన్ను ప్రతిదీ నేను మామూలుగా నడిచినా కానీ వాళ్ళకి తప్పే. నేను తెల్ల చొక్కా వేసుకున్నా వెటిగారం చేస్తాను. అంటే నేను ఏది చేయండి, నేను జుట్టు పొట్టిగా చేసుకుంటే సమస్య, జుట్టు పెంచుకుంటే సమస్య, గడ్డం పెంచుకుంటే సమస్య, గడ్డం తీసేసే సమస్య. అంటే వాళ్ళందరికీ ఏంటంటే నేను వాళ్ళ టీఆర్పీలకో వాళ్ళ సబ్స్క్రైబర్స్కో నేను వాళ్ళకి ఒక రా మెటీరియల్ అయిపోయాను. నేను అనిపించింది ఏంటంటే ఒక 12 సంవత్సరాలు నలిగిన తర్వాత ఇట్స్ ఎనఫ్ ఆఫ్ ఇట్ అనిపించింది. చాలా అనిపించింది. ఇంకా చాలు, ఇంకా మనం కూర్చోబెట్టి బలంగా మాట్లాడాలి. ఒక 12 సంవత్సరాల తర్వాత ఒక పార్టీని నడిపాను. దాని నుంచి వచ్చిన ఆత్మవిశ్వాసం, దాని నుంచి వచ్చిన బలం, అది తట్టుకొని నిలబడ్డాం. ఈ రోజున అందరూ కూర్చోబెట్టి, ఈ రోజున మనం ఎన్ని లక్షల పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఒక ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి అక్కడ మన అనంతపురంలో వచ్చే ఒక ఈ మన